ఏంటి? ఆన్లైన్లో పిజ్జా బుక్ చేసుకుంటే రూ. 50 ఎక్స్ట్రానా? ఓ షిట్! నా బడ్జెట్ మొత్తం ఇందుకే అయిపోయేలా ఉంది. అయినా ఆఫ్టర్ ఆల్ 1 కిలోమీటర్ డెలివరీ చేయడానికి రూ. 50 ఎక్స్ట్రా అంటే చాలా దారుణం అండి. నేను మాత్రం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎరా ఖండిస్తున్నావా? నీ మొహానికి ఖండించడం కూడానా? అయినా నువ్వు రూ. 50 గురించి అంతగా ఆలోచించేవాడివి చక్కగా నడుచుకుంటూ లేదా సైకిల్ వేసుకొని వెళ్ళి ఈ జస్ట్ 1 కిలోమీటరే కదా ఉంది తెచ్చుకుంటే నీకు ఆరోగ్యానికి ఆరోగ్యం, నడిచినందుకు లేదా సైకిల్ దొక్కినందుకు ఆరోగ్యం వస్తుంది. నీకు ఒక రూ. 50 మిగులుతుంది కదా. అయినా నువ్వు ఎటు కదలకుండా హాయిగా ఏసీలో కూర్చొని కాలు మీద కాలేసుకొని సినిమా చూసుకుంటూ తింటుంటే డబ్బులు ఖర్చు అవ్వకుండా ఎలా ఉంటాయి? దీన్నేరా కన్వీనియన్స్ ట్యాక్స్ అంటారు. సరేనా? అర్థమవుతుందా? అరే అబ్బాయిలు, మా కాలంలో చికెన్ తినాలనుకుంటే హాయిగా ఊరు బయట పొలాల్లో కూర్చొని నాటుకోడి తీసుకొని వండుకొని తినేవాళ్ళం. ఆ రోజుల్లో మాకు అది పండగగా సందడి సందడిగా చాలా బాగుండేదిరా. మీరేందిరా అంటే చేతిలో ఫోన్ ఒకటి పట్టుకొని నొక్కుంటుంటే అన్నీ ఇంట్లోకే వచ్చి పడుతున్నాయి. ఇంకా మీకు కష్టం విలువ, ప్రేమ ఆప్యాయతలు విలువ, డబ్బులు విలువ ఏం అర్థమవుతుందిరా? హ, మీకు అర్థం కాదయ్యా.